తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి దాడులు, అక్రమాలు, హత్యలు తప్పితే ఈ గడిచిన 3 నెలల్లో వేరేదేమైనా చేశారా అనడానికి ఎటువంటి పని లేకుండా పోయింది. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే జోలకల్లు గ్రామం, పిడుగురాళ్ల మండలం, గుర్జాల నియోజకవర్గంలో ఒక దళిత మహిళ, ఎస్సీ మహిళ, పాపం వాళ్ళ నాన్న కోటా రేషన్ బియ్యం కోటా చేసుకునేవాడు 10-15 సంవత్సరాలు. ఆయన చనిపోయిన తర్వాత కూతురికి వచ్చింది. ఆమె కోటా తీసేయటమే కాకుండా వచ్చిన 3 నెలల్లోనే వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళకున్న రేషన్ కోటాను తీసేయటమే కాకుండా తెలుగుదేశం నాయకులు 70-80 వేలు కడతావా సస్తావా, లేకపోతే నీ మీద అక్రమ కేసులు పెడతాం, నిన్ను హింసిస్తామని బెదిరించడంతో మరి పాపం ఈరోజో నిన్న రాత్రో ఆత్మహత్య చేసుకుంటామని లెటర్ రాసి కాలువలో దూకిందని ఇందాకే జోలకల్లులోని నాయకులు తెలియజేయడం జరిగింది. ఇంతకన్నా దుర్మార్గం ఈ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులకి మరొకటి ఉండదు.